అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు రాఖీ. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పెళ్ళయ్యాక ఇది మొదటి రాఖీ పండుగ. ఇప్పటి వరకు ఏ సంవత్సరం భయ్యాకి రాఖీ కట్టడం మానలేదు. కానీ ఈ సంవత్సరం నేనిక్కడున్నాను. భయ్యా ఎక్కడో ముంబైలో ఉన్నాడు. తను రాలేడు, నేను వెళ్ళలేను. ఇక ఈ సంవత్సరం భయ్యాకి రాఖీ కట్టడం కుదరదేమో అని దిగులుగా ఉంది అంజలి. అంతేకాకుండా అది తన పుట్టినరోజు కూడా కావటంతో మొదటి పుట్టినరోజు భర్తతో ఇంట్లోనే జరుపుకోవాలనుకుంది. అంజు, ఎంతసేపు? ఇంకా కిందికి రా త్వరగా, స్వీటీ వెయిట్ చేస్తుందంటూ పిలిచాడు భర్త వికాస్. ఇదిగో వస్తున్నా అంటూ వెంటనే వచ్చింది అంజలి. హాయ్ వదినా, హ్యాపీ బర్త్డే, లవ్ యూ అంటూ ముద్దు పెట్టింది స్వీటీ అంజలికి. ఒసేయ్ రాక్షసి, ముందు నాకు చెప్పే ఛాన్స్ ఇవ్వవే అంటూ మూతి తిప్పుకున్నాడు వికాస్. హ్యాపీ బర్త్డే అంజు, సాయంత్రం నీకొక సర్ప్రైజ్ ఉంది, రెడీగా ఉండు అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి అని చెప్పి పక్కనే కూర్చుంది అంజలి. అన్నకి రాఖీ కట్టింది స్వీటీ. వికాస్ ఒక కొత్త ల్యాప్టాప్ గిఫ్ట్గా ఇచ్చాడు స్వీటీకి. చాలా సంతోషించింది స్వీటీ. అన్న చెల్లెళ్ళిద్దరినీ చూసి కొద్దిగా బాధపడింది అంజలి. తనకి అలా రాఖీ కట్టడానికి సొంత అన్న ఎవరూ లేరని. ఈరోజు బర్త్డే బేబీకి వంట నుంచి రెస్ట్, స్పెషల్ ఐటమ్స్ అన్నీ నేనే చేస్తా అంటూ వంటింట్లోకి వెళ్ళింది స్వీటీ. రూమ్లో ఆలోచిస్తూ కూర్చుంది అంజలి. తనకి చిన్నప్పటి నుండి రాఖీ కట్టడం అంటే చాలా ఇష్టం. కానీ తనకి తమ్ముడు లేడు, అన్నా లేడు. వాళ్ళింటి ఎదురుగా ఉండే అహ్మద్ అంజలి నాన్న రాముకి మంచి స్నేహితుడు. అహ్మద్ కొడుకు అన్వర్ రాముని రాము చాచా అంటూ పిలిచేవాడు చిన్నప్పటి నుండి. అంజలి కూడా అన్వర్ని భయ్యా అనేది. ఒక రాఖీ పండుగ రోజు అంజలి బాధగా ఉండటం గమనించి ఏమిటని అడిగాడు అన్వర్. తనకి రాఖీ కట్టడానికి ఎవరూ లేరని బాధపడింది అంజలి. దానికే అంత బాధ ఎందుకు అంజలి? నేను మీ నాన్నను చాచా అని పిలుస్తాను, నువ్వు నన్ను భయ్యా అని పిలుస్తావు కదా, అంటే నేను నీకు అన్ననే కదా అయ్యేది. మరి రాఖీ నాకే కట్టొచ్చు కదా అన్నాడు అన్వర్. అంజలి చాలా సంతోషించింది. అప్పటి నుండి ప్రతి ఏడు అన్వర్కి రాఖీ కట్టడం అలవాటైపోయింది. అన్వర్ వెనకే భయ్యా అంటూ తిరిగేది. తనతోటే ఆడేది అంజలి. అంజలి పెళ్లిలో బావమరిది గడ్డం కింద బెల్లం ముక్క పెట్టి బావగారిని బ్రతిమిలాలంటే అంజలికి అన్న తమ్ముడు వరస అయ్యేవారెవరూ లేకపోతే అన్వర్ ఆ పని కూడా తనే చేస్తా అన్నాడు. అలా చెయ్యకూడదని అందరూ అన్నా మతాలు వేరైనా మనమంతా ఒక్కటే అంటూ అంజలికి అన్నలా అన్నీ తానే చేశాడన్వర్. అలాంటిది పెళ్ళయ్యాక మొదటి పుట్టినరోజు అన్వర్ దగ్గర లేకపోవటం, రాఖీ కట్టకపోవటం చాలా బాధగా అనిపించింది అంజలికి. ఇలా ఆలోచిస్తూ ఉన్న అంజలికి సమయం తెలియలేదు. అంజు, పార్టీకి టైం అవుతోంది, ఇదిగో ఈ డ్రెస్ వేసుకొని రెడీ అవ్వు తొందరగా అంటూ తన చేతిలో ప్యాకెట్ పెట్టాడు వికాస్. తనకి ఇష్టమైన లేత గులాబీ రంగు జార్జెట్ చీర, దాని మీద లేస్ వర్క్. తన కోసం ఎంతో ఆలోచిస్తాడు వికాస్. తనకంటే ఎంతో ప్రేమ. తను మూడీగా ఉండి వికాస్ని బాధ పెట్టకూడదు అనుకొని రెడీ అయ్యి కిందకి వచ్చింది అంజలి. అంజలి అమ్మా నాన్నలు కూడా వచ్చి అందరూ రెడీగా ఉన్నారు అప్పటికే. వాళ్ళని చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అంజలికి. పుట్టినరోజు పాపాయి ఏడవకూడదని అందరూ తనని నవ్వించారు. కేక్ కట్ చేయబోతూ ఉండగా, ఆగంజలి, నీకొక సర్ప్రైజ్ అన్నాను కదా, అసలైన గెస్ట్ రాకుండా కేక్ కట్ చేస్తావా అన్నాడు వికాస్. అర్థం కానట్టు చూసింది అంజలి. అప్పుడే వచ్చాడన్వర్. హ్యాపీ బర్త్డే అంజలి బహన్ అంటూ. అన్వర్ని చూడగానే పరుగున వచ్చి చేతులు పట్టుకొని, అన్వర్ భయ్యా వచ్చావా? ఈ సంవత్సరం నీకు రాఖీ కట్టలేనేమో అనుకున్నాను, నువ్వు వచ్చావు, చాలా సంతోషంగా ఉంది నాకంది ఆనందంగా. ఆ క్రెడిట్ అంతా బావగారిదే అంజలి. నీకు సర్ప్రైజ్ చెయ్యాలని నన్ను ఇలా ప్లాన్ చేసి పిలిపించారు. ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం నువ్వు నీ చేతులతో నాకు రాఖీ కట్టాల్సిందే అన్నాడు అన్వర్. తప్పకుండా భయ్యా అంటూ వికాస్ని చూసి, థ్యాంక్ యూ వికాస్,
ఐ లవ్ యూ అని కన్నీళ్లతో చెప్పింది అంజలి. ఊరుకో అంజు, నీకేది ఇష్టమైతే నాకు అదే ఇష్టం కదా, మరి నీ కోసం ఈ మాత్రం చెయ్యలేనా అన్నాడు వికాస్. మతాలు వేరైనా అన్వర్ అంజలి మనసుతో మమతతో అన్న చెల్లెళ్ళుగా మారిన వాళ్ళిద్దరినీ చూసి మానవత్వంతో హర్షించారందరూ. ఇంత మంచి కథను మనకు అందించిన పరిమళ గారికి ధన్యవాదాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.